హలో ఆడియో లవర్స్, ఈరోజు బ్రాండెడ్ ఏవీ రిసీవర్స్ అలానే అసెంబుల్డ్ ఏవీ రిసీవర్స్ గురించి డిస్కస్ చేద్దాము. సో బ్రాండెడ్ ఏవీ రిసీవర్లో ఏమవుతుందంటే ఏవీఆర్లో సో ద డిజైన్, ద ప్రోగ్రామింగ్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది, చాలా సిస్టమేటిక్గా ఉంటుంది. మనకి అవైలబుల్లో ఉన్న అసెంబుల్డ్ సెక్షన్లో ఏమవుతుందంటే మనకి ఈ ఈ వీడియో ప్రాసెసింగ్ అనేది ఇప్పుడు చాలా మ్యాండేటరీ, ఇట్స్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనకి ఏంటంటే హై రెజల్యూషన్ ఆడియో వచ్చేసి హెచ్డిఎంఐ త్రూనే వస్తుంది. ఆ హెచ్డిఎంఐ త్రూనే అయితేనే డాల్బీ అట్మాస్ అనేది డికోడ్ అవుతుంది. సో ఆ డాల్బీ అట్మాస్ రావాలి మనకి అంటే కంపల్సరీ ఏవీఆర్ఏ వాడాలి, వేరే ఆప్షనే లేదు. సో మనకి అసెంబుల్డ్ ఏమైందంటే 5.1, 7.1 రిమోట్ కిట్స్ ఉన్నాయి. సో దాని డెప్త్ రేటు, సో బిట్ రేటు ఇవన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇది 8K సపోర్ట్, అంటే ఫ్యూచర్లో ఆఫ్టర్ 10 years తర్వాత మనకి వీడియో టీవీ 8K టీవీ కానీ లేదా 8K ప్రొజెక్టర్ వచ్చినా కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. అసెంబుల్డ్ లేదు, అది 4Kనే ఉన్నాయి. ప్లస్ అది కూడా డాల్బీ డిజిటల్ మాత్రమే ఉంది, డాల్బీ అట్మాస్ లేదు. సో డాల్బీ అట్మాస్ రావాలంటే మినిమం మనకి హెచ్డిఎంఐ త్రూ ఆ ఏవీఆర్ అయితేనే ఉంది. ఇప్పుడైతే మార్కెట్లో మనకి అవైలబిలిటీ బ్రాండెడ్లోనే ఉంది. మనకి యూనివర్సల్గా ఎలక్ట్రానిక్స్ రిక్వైర్మెంట్ పర్పస్ దొరికే కెపాసిటర్లు ఆ వాల్యూని బేస్ చేసుకొని సేమ్ వాల్యూని మనం బోర్డు అనేది డిజైన్ చేస్తారు. బట్ ఇది వచ్చేసి దీనిలో వాడే ఏదైతే రెసిస్టర్స్ కానీ కెపాసిటర్లు కానీ ఐసీలు కానీ దీనికోసం మాత్రమే డిజైన్ చేసిన ఆడియో ఫైల్ గ్రేడ్ క్వాలిటీ కాంపోనెంట్స్ మాత్రం ఇచ్చేసి డిజైన్ చేస్తారు. అందువల్ల దీంట్లో వచ్చే సౌండ్ అనేది యాక్యురసీగా ఉంటుంది, డీటెయిల్గా ఉంటుంది. సో ఈ డిజైను, ఈ మదర్ బోర్డ్ ఫంక్షన్ ఇవన్నీ కూడా ఏవిఆర్ బ్రాండెడ్లో వచ్చిన క్వాలిటీ అనేది నార్మల్ దాంట్లో రాదు. అంటే ఏవిఆర్లో సబ్ ఊఫర్ సెక్షన్ ఇవ్వడం ఎందుకు? స్టాండర్డ్ ప్రకారం సబ్ ఊఫర్ అనేది ఎక్కువ పవర్ డ్రా చేస్తుంది. వాడు ఏం చేశాడంటే ప్రీ అవుట్ ఇచ్చాడు, డిజైన్ అవుట్స్. సో మనం ఇక్కడ ఎన్నైనా కనెక్ట్ చేసుకోవచ్చు, 2, 3, 1 వాటెవర్. సో అది యాక్టివ్ సబ్ ఊఫర్ సపరేట్ డివైడ్ చేసేసాడు. మనకు అసెంబ్లీ ఏమైందంటే అన్ని కలిపి లోపలే సెట్ చేస్తారు. డాల్బీ అట్మాస్ అనుకుంటే మాత్రం 1800 డెనాను, ఇది డాల్బీ అట్మాస్ స్టార్టింగ్ రేంజ్. ఇది ఆన్లైన్లో మనకి 60K అరౌండ్లో ఉంది. ఇది అలానే 5.1 కావాలనుకోండి, డెనాన్ 250 BT ఉంది. అది వచ్చేసి 5.1 డాల్బీ డిజిటల్ ఏవీ రిసీవర్. అది వచ్చి మీకు 30,000కి ఆన్లైన్ అమెజాన్లో ఉంది. సో మీరు అవి తీసుకొని మీరు కస్టమైజ్డ్ సబ్ ఊఫర్ చేసుకున్నప్పుడు, మీకు రిమైనింగ్ స్పీకర్స్ కూడా కస్టమైజ్ చేసుకున్నప్పుడు ఇది హార్ట్ అండి. ఈ యాంప్లిఫైయర్ అనేది హార్ట్ ఏవీ రిసీవర్. ఇది మెయిన్ కరెక్ట్ క్వాలిటీ ఉన్నప్పుడు మీరు ఏమి క్వాలిటీ స్పీకర్స్ యాడ్ చేసుకున్నా సరే డ్రైవ్ చేస్తుంది. సో నా సజెషన్ ఏంటంటే బ్రాండెడ్ ఏవీ రిసీవర్ సజెస్టెడ్. కస్టమ్ సబ్ ఊఫర్లు అవి మీ ఇష్టం, మీరు బ్రాండెడ్కి వెళ్ళండి లేదా కస్టమైజ్ అని పెట్టుకోండి. కానీ మెయిన్ హార్ట్ డిస్ట్రిబ్యూట్, ఈచ్ ఛానల్ డిస్ట్రిబ్యూట్ చేసే ఈ ఏదైతే డిస్ట్రిబ్యూషన్ సెక్షన్ ఉందో ఇది మాత్రం ఏవీఆర్ సజెస్టెడ్.